కాకపోతే బోర్డు కాదు కనబడ్డాడు కానీ పర్ఫెక్ట్గా చెప్పాడు. ఒకసారి గట్టిగా చాపించాం సౌండ్ ఇది వాయిస్ సౌండ్ అంటే ఇక్కడ రకరకాల వ్యక్తులు రకరకాల ప్రొఫెషనల్స్తో ఉన్నటువంటి మేధావులు కూర్చున్నారు. ఇలా ఒప్పుకుంటారా? కాకపోతే ₹1,00,00,000 మొబైల్ అయినా ఛార్జింగ్ పెట్టకపోతే లోపలికి ఛార్జింగ్ పెట్టే ప్రయత్నం మాత్రమే చేస్తా. చాయిస్ ఇస్తారా? నా సబ్జెక్ట్ ఇట్లా డబ్బులు ఉంటే కిక్ ఉండదు. మీకు ఒకటే నిమిషం ఛాయిస్ ఇస్తా. క్లాప్స్ కూడా మీకు వచ్చిన వాళ్ళు క్లాప్స్ కొట్టాలి, నిజంగా మీకు వచ్చిన వాళ్ళు సీనియర్ పడుతున్నా. అరే ఈరోజు గణేష్ నిమజ్జనం సీటీలు కొడతారు, డ్యాన్సులు చేస్తారు, మరీ సంపాదించే అవకాశం వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ఛాయిస్ వాస్తవం చెప్తున్నా. ఈ సబ్జెక్ట్ అయినా కరెక్ట్ మీరు వింటే ఈరోజు రాత్రికి మీకు నిద్ర రాదు. రాసిస్తా బాండ్ పెడతారు. పట్టింది నిద్ర అంటే ₹10,000 ఇస్తా. ఫోన్పే నెంబర్ కూడా ఇస్తాం. ఓపెన్ ఛాలెంజ్. ఇదే మాట నెల్లూరులో చెప్పాము లాస్ట్ టైం. సార్ ఆధ్వర్యంలో సుబ్బారావు సార్ ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఒక అతను 3:30కి వెళ్ళి వచ్చి నిజంగానే సార్ చెప్పినట్టు నిద్ర వస్తలేదు మామ ఏం చేద్దామంటే పట్టిందని చెప్పు 10,000 కొట్టే దావా చేసుకుందాం అన్నాడు. అంటే ఎవరికి పట్టదు నిద్ర అంటే కరెక్ట్ సబ్జెక్ట్ విన్న వాళ్ళకి నిద్ర పట్టదు. ఇది రాసిస్తాను. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు దాసు సార్, మహబూబ్ నగర్ మాది. నేను హైదరాబాదు ఆసిఫ్ నగర్ మోయిదీపట్నం దగ్గర 2003 బ్యాచ్ ట్రాఫిక్ కానిస్టేబుల్. నేను జాబ్ చేసుకుంటా పార్ట్ టైం వ్యాపారంలోకి వచ్చాను. పార్ట్ టైం చేస్తూ కాస్త ఫుల్ టైంగా మారాను. జాబ్ రావడమే గ్రేట్ ఈ రోజుల్లో. వచ్చిన జాబ్ వదులుకున్నానంటే మీరు పిచ్చోడన్న కావాలి. దీని యొక్క బలమైన రీజన్ అన్నాడు. నిజమా కదా? ఏంటి ఆ రీజన్ అన్నది నా సబ్జెక్ట్ వస్తుంది. దానికంటే ముందు ఇక్కడ రకరకాల ప్రొఫెషన్తో ఉన్న ఎవరు ఏ పని చేసినా ఎండింగ్ రిజల్ట్ ఏంటి సార్? డబ్బులే కదా. మరి డబ్బులు అంటే ఎంతమందికి ఇష్టం సార్? సరే సప్పుడు వస్తుందా? పనిచేస్తుందా? డబ్బులు అంటే ఎంతమందికి ఇష్టం సార్? అందరికి ఇష్టం. ఎంత ఇష్టం అంటే క్లారిటీ ఇస్తా. చిన్న పిల్లలు కూడా ఏడుస్తున్నారంటే ఉన్నది. పైసా పడ్డదిరా బాబు అంటే ఏడుపు రావి పైసా దిక్కు చూస్తున్నారు. పైసకున్న పవర్ అలాంటివి. మరి సంపాదించాలంటే కోరిక ఎంతమందికి ఉంది సార్? అందరికి ఉంది. కానీ ఎందుకు సంపాదిస్తానే? సంపాదించే పని చేస్తలేదు కాబట్టి, సంపాదించే వేదిక లేదు కాబట్టి. ఎంత ప్లానింగ్ ఉన్న వేదిక కావాలి కదా. ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే డబ్బు రాకపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. 2-3 మెయిన్ కారణాలు చెప్తా. డబ్బుకు రెస్పెక్ట్ ఇస్తలేరు. ఏం రెస్పెక్ట్ సార్? నీ జేబులు ఎప్పుడన్నా 100 నోటో 200 500 ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా చూసి ఒక ముద్దు ఇచ్చి జేబులు పెట్టుకున్నారా? ఇప్పుడు వరకు ఎవరైనా పెట్టలే. డబ్బుదే ఉంది మా పోతుంది వస్తుంది. పోయేదే నీ చేతులు ఉంది, తిరిగి వచ్చేది ఉందా నీ చేతులా? మరి ఇక్కడ చాలా మంది డబ్బులు తెచ్చుకుంటారు. డబ్బులు తిట్టవద్దు, రెస్పెక్ట్ ఇవ్వండి. ఫస్ట్ ఏమని తెచ్చుకుంటారు అంటే డబ్బు మీద మన్ను వయ్య ఉందో దగ్గరికి వస్తుంది రా, నా దగ్గరికి వస్తాను. సరే ఆ సప్పుడు ఉంటే ఏమవుతుంది కానీ ఈ సప్పుడు ఉంటే కరోడ్పతులు అవుతుంది. అర్థమైందా? తెలరా అరిచి వాయిస్ పడిపోయింది. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ డబ్బును తిట్టుకుంటారు. డబ్బును తిట్టదు. డబ్బుకు ఒక గుణం ఉందంట. కొంత వరకు నన్ను పెంచు, తర్వాత నేను నిన్ను పెంచుతా అంటదంట. ఆ కొంత వరకు పెంచలేక నువ్వు కొట్టుమిట్లాడుతున్నావు. అంతకు మించి ఏం జరుగుతలేదు ఇక్కడ. ఇంకొంతమంది అంటారు నేను ఇంత సీరియస్గా ఉందా, ఇంత సిన్సియర్గా ఉందా, నేను ఎవరు చదువుకోను, దీంతోటి కొత్తది నా డబ్బు అనిపిస్తుంది. డబ్బుకు మంచోడు చెడ్డోడు తేడా తెలియదంట అండి. గేమ్ ఎవడు కరెక్ట్ ఆడితే వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుందంట. గేమ్ ఆడే దమ్ము ఉందా లేదా చెక్ చేసుకుని వస్తుందని చెప్పి
ఇలా కిక్కించే మాటలు అంటే క్లాప్స్ గట్టిగా కొడుతుంది, నాకు ఎక్కువ వస్తుంది. ఇంకా చాలా మందికి చూడండి, డబ్బు సంపాదించాలనే తప్పిస్తుంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, సస్తే ఎంబడి కట్టకపోతే ఔరబాయి సల్లంగా సాగుదాం రా మామ, ఎంబడి కట్టకపోడు గురు, ఎంబడి కట్టకపోడు, ఎంబడి నన్ను ఏం చేస్తాం అనుకున్నావు అన్నది నా సబ్జెక్ట్. ఎంబడి కొడతాడు ఈ డైలాగ్లు అంటే శాత కానీ సౌటాలు మాట్లాడే మాటలు. ఎంబడి కట్టకపోడు, ఎంబడి ఏం చేస్తాం అనుకున్నావు అన్నది నా సబ్జెక్ట్. డబ్బు ఏమో నీకు కావాలని ఉంది, డబ్బుకేమో రావాలని ఉంది. ఎందుకు వస్తలేదు? క్లారిటీ లేదు. ఫస్ట్ ఏ క్లారిటీ సార్? బస్ ఎక్కినావు, కండక్టర్ వచ్చాడు నీ దగ్గరికి, టికెట్ 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 అని వచ్చాడు. ఎక్కడ పోవాలి సార్ అంటే, ఎక్కడ పోతే అక్కడ కొట్టా అంటే ఎట్లుంటుంది? విచిత్రంగా ఉంటుంది. డబ్బు కూడా ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఎందుకు కావాలి, ఈ క్లారిటీ నీ దగ్గర ఉంటే నేను ఎత్తుకుంటే డబ్బు వస్తుంది. ఆ క్లారిటీ వచ్చే ప్రక్రియనే ఈ వేదిక. ఇప్పుడున్న పరిస్థితులకు, ఇప్పుడున్న జనరేషన్ కు డబ్బులు స్పీడ్ వస్తే బాగుంటుందా, స్లో వస్తే బాగుంటుందా? ఎక్కువ లేవంటలేదు. ఉచ్చి పాదాయి కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ సాంగ్ అంటారా? ఇప్పటికే 20,000 అయిపోయింది. ఎంజాయ్ చేయని కేజీ కూడా కావాలి కదా సార్, స్పీడ్ గా కావాలి. ఇప్పుడున్న జనరేషన్ కు, ఇప్పుడున్న పరిస్థితులకు స్పీడ్ గా కావాలి అంటున్నారు కదా. మీకు సీక్రెట్ చెప్తా, అతి స్పీడ్ వచ్చే మార్గాలు భూ ప్రపంచం మీద 4 ఉన్నాయంట. మీరు గట్టిగా క్లాస్ ఇస్తే చెప్తా. 4 అతి స్పీడ్ వచ్చినాయి. ఫస్ట్ మార్గం ఏంటంటే రాజకీయం అంట. అతి స్పీడ్ డబ్బులు వచ్చే మార్గం. రాజకీయంలో నేను రాణించాలంటే ఫస్ట్ ఎకనామికల్ గా గట్టిగా ఉండాలి, అందరికీ సాధ్యం కాదు ఇది. రెండోది అతి స్పీడ్ గా డబ్బులు వచ్చే మార్గం ఏమన్నా ఉందంటే భూ ప్రపంచంలో సినిమా రంగం. నీ దగ్గర నా దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కులవృత్తి లాగా వాళ్ళది అయిపోయింది. అంత దూరం వాళ్ళ రాజకీయాలు ఎంత టాలెంట్ ఉన్నా. మూడోది అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం ఏమనుందంటే పెట్టుబడులు పెట్టి సంపాదించే మార్గాలు. ఆ పెట్టుబడులు పెట్టి సోమ కలిగిన ఉంటే మీరు ఇక్కడ కూర్చోకుంటే మీ ముందర నేను లేచోకుంటా, ఒకరిద్దరు కొంటనే 100 అలా. నాలుగోది అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం ఉందంటే ఎంత బీదవాడికైనా 3 పూటలకు భోజనానికి లేని వ్యక్తులను కూడా ఈ భూ ప్రపంచంలో 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలలో కరోడుపతి చేసే వేదిక ఉందంటే అది డైరెక్ట్ సేలింగ్ మార్కెటింగ్ మాత్రమే. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనీ రావాలంటే మారవలసిందే. ఇది మన సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది క్లాప్స్ కొట్టారంటే క్లాప్స్ కొట్టారు. నా సబ్జెక్ట్ ఎట్లా ఉంటుంది అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది. పైసలు పోయినా పర్వాలేదు, మంచి బిర్యానీ తిన్నామన్న ఫీల్ వస్తుంది. నీతోటి మాట్లాడుతుంటే నాకు టైమే ఇవ్వలేదని ఫీల్ తోటి కలిపిన ఫీలింగ్ వస్తుంది. చాలా ఎంజాయ్తో కూడినటువంటి ఉంటుంది. పైసలు కూడా పెడితే ఇలాంటి నవ్వు దొరకదని ఫీల్ తెప్పిస్తా. నవ్వు వస్తే నవ్వండి, బాగా ఏడుపు వస్తే ఏడవండి. నవ్వడం ఒక యోగం అంట, నవ్వించడం ఒక భోగం అంట, నవ్వలేకపోవడం ఒక భోగం అంట. ఎంతసేపు చెప్పినా కొంతమంది నవ్వరు. ఎన్ని జోకులు చేసినాం ఇంకేదో ఎందుకు ఆయన నవ్వుతలే పట్టిన ముఖమంతా ఇంతే సార్. ఎవరు చెప్పాడు సార్? కొంతమంది అంతగా సార్ మనం ఒకసారి గట్టిగా మన కోసం మనం గట్టిగా ఇక్కడ ఏం మార్పు సార్? ప్రతి 20 సంవత్సరాలకి భూమి మీద ఒక మార్పు జరుగుతుంటదంట. దీనిని ఒక ట్రెండ్ చేంజ్ అవుతుంటదంట. దీనిని ఎవరైనా క్యాచ్ చేసి కనెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే కరోడుపతులు అవుతారంట. ఏం ట్రెండ్ సార్? ఇప్పుడు వర్షాకాలం చాలా లస్సీ సరిపోతు అమ్మితే గిరాకీ అవుతుందా? లస్సీ సరిపోతు. ఈ టైంలో కూడా ఎండాకాలంలో చేసే పని వర్షాకాలంలో చేస్తుంటే ఎవరు చెప్పి నిన్నకుండా చేస్తే ఏమంటారు? ఆయన పిచ్చోడం అంటారు. మరి ఆ భగవంతుడు కూడా అంటాడేమో, ఏ టైంలో ఏం చేస్తే ఇన్కమ్ వస్తుందో అదే చేయాలి. ఏది పడితే ఏది, ఎప్పుడు పడితే అప్పుడు ఏది చేయదు. ఓకే అంటే ఏం ట్రెండ్ సార్ అంటే ప్రతి 20 సంవత్సరాలకు ముందు ఒక ట్రెండ్ చేంజ్ అవుతుంటుంది. ఏం ట్రెండ్ అంటే ఒకప్పుడు ఎల్ఐసి ఏజెంట్ చేసిన వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారంట. ఒప్పుకుంటారా? ఎందుకు కోటీశ్వర్లు అయ్యారంటే ఎవరికి తెలియని టైంలో ఎల్ఐసి అనేది మార్కెట్లోకి వచ్చింది. ఒకరిద్దరు ఏజెంట్లు ఉంటే మహా ఎక్కువ అప్పట్లో.
నా ఇంటి పక్క ఆయన ఎల్ఐసి చేసి కోటీశ్వరుడు అయ్యాడు కదా, ఆయన దాకా నేను అయితామని ట్రై చేసి అయితేనా ఇప్పుడు కాలేదు. ఎందుకంటే ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది, ఇంటింటికో ఏజెంట్ అయిపోయింది. ఈ ట్రెండ్ అయిపోయింది. తర్వాత ట్రెండ్ వచ్చింది రియల్ ఎస్టేట్ అనే ట్రెండ్ వచ్చింది. రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు లక్షలు కోట్లు సంపాదించుకొని లైఫ్ సెట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఆ రేంజ్లో అంత దూరం ఎందుకు వెళ్ళలేకపోతున్నారు సార్ అంటే, ఇది ఓపెన్ మార్కెట్ కాబట్టి ఓపెన్ అయిపోయింది. ఒక్క ప్లాట్ అమ్మితే 20,000, 30,000, 50,000, ₹1,00,000 వస్తాయని అందరికీ తెచ్చిపోయింది. కొత్త వచ్చిన వాళ్ళు ఎవరు సార్ చేతులు ఇవ్వాలి? సార్ మీ గుడ్ నేమ్ సార్? సోమనాథ్ సార్. సోమనాథ్ సార్ రియల్ ఎస్టేట్ చేసి ఎండిగా రియల్ ఎస్టేట్ వెంచర్ చేశాడు అనుకుందాం. ఆ వెంచర్లో 100 ప్లాట్లు వచ్చినాయి. ఈ 100 ప్లాట్లను అమ్మడానికి 500 మంది అమ్మేటోళ్ళు వస్తారు. ఎవరికి ఏం దొరుకుతుంది అర్థం కాదు. నేనే ఉండా ఒక ప్లాట్ అమ్మిన, సోమనాథ్ సార్ ఇంకో ప్లాట్ ఉందంటే ఉన్నాయని అయిపోయినాయి సార్ అంటారు. ఎందుకంటే నాలేక ఆకలైన ఏజెంట్లు సోమనాథ్ సార్ తోటి చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ మీద టాక్ ఏంటంటే కొనేటోళ్ళ కంటే చెప్పాలి అమ్మేటోళ్ళు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరికి ఇచ్చబడడానికి మాట్లాడతలేను, ఉన్న నిజాలు చెప్పుకోమని చెప్తున్నా. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏం పని చేయాలో చెప్పుకోలేక తెల్లగా బట్టలు వేసుకొని రియల్ ఎస్టేట్ అని చెప్పి తిరుగుతున్నారు. కానీ ఎవరు సంపాదించింది ఏం లేదు. జోలి కావాలంటే క్లారిటీ కూడా ఇస్తా. 5 మంది 10 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు హోటల్కి వెళ్ళి భోజనమో బిర్యానో తిన్న తర్వాత బిల్లు కట్టే సందర్భం వచ్చినప్పుడు ఫోన్ రాకపోయినా చెవుకాడ ఫోన్ పెట్టుకొని పక్కపోటి పోతున్నాడు. ఎందుకంటే మీ మోడు కడతాడేమో, ఈడు కడతాడేమో అని మోడు. ఇంకోడు నవ్వుతున్నారంటే ఉన్నట్టు కూడా అది కథ. ఇంకోడైతే బాత్రూంలో పోయి తాగుకుంటాడు. బిల్లంతా అయిపోయినాక వచ్చి కట్టిన రావా కట్టిన కూడా బాత్రూంలో పోయేది కాదమ్మా. రియల్ ఎస్టేట్ అనేది ఎవరికి ఎక్సలెంట్. కాకపోతే సంపాదించి పెట్టుబడి పెట్టి ఏజెంట్లను పెట్టుకుంటే ఎదుగుతావు, కానీ ఏజెంట్గా చేస్తే ఎప్పటికీ ఎదగలేవు. నీకెట్లా తెలుసు సార్ ఈ కథ అంటే, నేను కూడా రియల్ ఎస్టేట్ అనే కంపెనీలో GM జనరల్ మేనేజర్గా చేశాను. వరకు 50 మంది టీమును మేనేజ్ చేశాను. టీము ద్వారా 1000 ప్లాట్లు అమ్మాను. 5 దేశాలు ఫ్రీగా వచ్చాను. బ్యాంకాక్, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక 2 టైమ్స్ వెళ్ళి రావడం జరిగింది. ఇంకా చాలా మంది ఏమంటారు, మామ నీకేం తెలుసు, ఒక్క స్పాన్సర్ చేస్తే 5,000 వస్తుంది, ఈడ ఒక్క ప్లాట్ అడిగితే 70,000 వస్తుంది మామ. నిజమే మామ, 70,000 వస్తుంది. ఇంకో ప్లాట్ బుక్ అయ్యే వరకు ఉన్న 70,000 అన్నీ అయిపోతాయి మామ. ఏమంటారు ఖచ్చితంగా బుకింగ్ దానికి సరిపోతాయండి. నువ్వు ధనవంతుడు కావడానికి దిగినావు, మార్కెట్లకు బిల్డప్ చేయడానికి రాలే. ఈ ట్రెండ్ అయిపోయింది. తర్వాత ట్రెండ్ వచ్చింది, టచ్ మొబైల్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే కోటీశ్వర్లు అవుతారా అంటే కాదు. ఎందుకంటే గల్లీకో మొబైల్ షాప్ వచ్చింది. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ అందరికంటే, ఒకప్పుడు ఎల్ఐసి చేసిన వాళ్ళు ఎట్లా కోటీశ్వర్లు అయ్యారో, రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఎట్లా కరోడుపతులు అయ్యారో, మొబైల్ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే ఎట్లా కోటీశ్వర్లు అయ్యారు. ప్రస్తుతం రానున్న ఫ్యూచర్ ట్రెండ్ అంతా ఎలక్ట్రిక్ ట్రెండ్ కాబట్టి దీనిని పట్టుకుంటే కూర్చున్న ప్రతి ఒక్కరు కరోడుపతి కావచ్చు అని గుర్తు చేస్తున్నా. ఎంతవరకు నిజమన్నా మీరు చేయడు మిత్రమా. చేతి సగలే చేసుకుంటా, చెవులు గెలుకుంటా, నవ్వుకుంటూ ఉండకండి, నన్నే చూడండి. ఎందుకంటే ఈరోజు కొన్ని 100 కిలోమీటర్లు వదిలేసి వచ్చినాం. మీరు బిజినెస్ చేయకపోయినా చేసినా ఆల్రెడీ కరోడుపతులు ముందర నిలబడ్డాం. ఈ సబ్జెక్ట్ అంటే మీరు కరోడుపతులు కావచ్చు. అలాంటి సబ్జెక్ట్ ఇక్కడ భగవంతుడు డైరెక్ట్ రాలేక మన బతుకులు మార్చాలని ఏదో రూపాయలు